కలెక్టర్ గారు మీటింగ్లు పెట్టారు, ఇంజనీరింగ్ స్టాఫ్తో పర్టికులర్గా. వాటన్నిటిని కూడా మనము సాఫ్ట్వేర్ డెవలపర్కి మనం ఇచ్చినాము. దాని ప్రకారము వాళ్ళు మనకు డెవలప్ చేసి ఇచ్చారు. ముఖ్యంగా ఇది క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసము, అలాగే క్వాంటిటీ మెయింటైన్ చేయడం కోసము, అలాగే లీకేజ్, ఈ మూడు కూడా మనం ప్రస్తుతానికి మనం ఉంచుకున్నాము. ఈ ఫస్ట్ స్టెప్లో ఆల్ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్కి లాగిన్స్ ఇస్తాము. మీ ద్వారానే ఈ వాటర్ లీక్ అవుతున్నా లేకపోతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ వస్తుందా లేదా అనేది కూడా మీరే అప్లోడ్ చేయాలి. అలాగే స్కవర్ వాల్స్ కూడా రెగ్యులర్గా ఆపరేట్ అవుతున్నా లేదా కూడా చూడాలి. ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం యాప్ డెవలప్ చేశాము. సో ఆ యాప్ని ఇప్పుడు మనకు గౌరవ మేయర్ గారు సార్ ఎవరు మాట్లాడతారు అట్లని కదా నమస్కారం. ఈనాటి ఎన్ఎంసి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యోజన త్రాగునీటికి సరఫరాకు సంబంధించినటువంటి నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ చే తయారు చేయబడినటువంటి ఒక యాప్ని ఆవిష్కరించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ మేయర్ గారికి, నగర కార్పొరేషన్ ఎస్సీ గారికి, వచ్చేసినటువంటి అధికారులకు, అమ్యూనిటీ సెక్రటరీస్కి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సార్, ముందుగా ఎస్సీ గారు, మనకి ప్రతి సచివాలయంలో ఒక కమ్యూనిటీ సెక్రటరీ ఉన్నారు సార్. మనం ఈరోజు ఈ కార్యక్రమానికి అందరిని పిలిచాం. నాకు తెలిసి నెల్లూరు కార్పొరేషన్లో 166 సచివాలయాలు ఉన్నాయి అనుకుంటా. ఇంతేనా? మేబీ నేను తప్ప, నాకు తెలియదు. 165. ఒకటి 0 సచివాలయం, పోతే 165. ఎంతమంది వచ్చినారు కమ్యూనిటీ సెక్రటరీస్? సింపుల్ సార్. ఒక అతి ముఖ్యమైన కార్యక్రమం, ప్రజలకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి త్రాగునీటి సమస్యకి సంబంధించినటువంటి ఒక యాప్ ఆవిష్కరణ. దానికి ప్రధానంగా కర్త కర్మ క్రియ అయినటువంటి కమ్యూనిటీ సెక్రటరీస్. ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా, త్రాగునీటికి సంబంధించి రంగు బాగుందా, వాసన వస్తుందా, క్లోరిన్ ఉందా, కార్బడిన్ ఉందా, ఇంకేమన్నా ఉందా, ఇవన్నీ వెరిఫై చేయాల్సినటువంటి మనం ఈరోజు ఈ ఆవిష్కరణ చేసుకునేటటువంటి ఈ కార్యక్రమ టోటల్ కర్త కర్మక్రియ నాకు తెలిసి కమ్యూనిటీ సెక్రటరీ ద్వారా జరుగుతుంది. వాళ్ళ తర్వాతే అది ఏ అయినా, డిఈ అయినా, ఎస్సీ అయినా, కమిషనర్ గారైనా, మేయర్ గారైనా ఇంకోరు. ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు హాజరవుతున్నారు, కమిషనర్ గారు కూడా హాజరు కావాల్సిన కార్యక్రమానికి ఏదో అత్యవసర పని బయట వెళ్ళాడని చెప్పి తెలిసింది సార్. 165 సచివాలయ కొన్నిట్లో బహుశా నాకు తెలిసి కమ్యూనిటీ సెక్రటరీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనుకుంటా. ఇవి కాకుండానో సెలవు పెట్టు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతరత్ర ఉన్నత చదువుల కోసం 100 మంది అయితే ఖాళీగా ఉన్నారుగా. 60 మంది 100 మంది అయితే ఉన్నారుగా. కనీసం 50 మంది కూడా లేదు సార్. అంటే మనం ఏ విధంగా, మన మీద భయం లేదా, మనం అంటే గౌరవం లేదా, ఏముంది లేదు చెప్తుంటారు చేస్తాను. నేను అసలు ఈరోజు వేరే యాక్చువల్గా ఈ మధ్య కార్పొరేషన్ మీద ప్రతిరోజు వచ్చేటువంటి వాడిని, నాకు వ్యసనం 25-20 ఏళ్ళ నుంచి కార్పొరేషన్కి ఇంటికి వెళ్తానో లేదు కానీ కార్పొరేషన్ మాత్రం ఖచ్చితంగా వచ్చేవాడిని. అటువంటిది ఈ మధ్య రావట్లా. అదే ఏదో మంచి కార్యక్రమం అని చెప్పి మా సంజయ్ సార్ ఫోన్ చేశాడు అని చెప్పి వచ్చాను. చాలా పనులున్నా కూడా, ఎలక్షన్ దగ్గర పడుతున్న పనులున్నా కొంచెం బాగా వస్తుంది. తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా, రానటువంటి వారు కూడా. దయచేసి ఫర్దర్గా అయినా మనం ఎందుకు నెల్లూరు నగర కార్పొరేషన్ మిగతా వాళ్ళతో పోలిస్తే వెనకబడుతున్నాడని ఇదొక ఉదాహరణ, ఇదొక నిదర్శనం. ఎవరికి ఉన్నతాధికారులన్నా ఇంకోరన్నా భయభక్తులు లేకపోవడం, గౌరవం, ఏ పని చేసేవాడికైనా ముందు ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండాలా. పై స్థాయి వారికి మీద
భయము భక్తి రెండు ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈరోజైతే ఏదేమైనప్పటికీ గౌరవ మేయర్ గారు కావచ్చు, ఎస్సీ గారు, ఇతర అధికారులు భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమానికైనా మేము వస్తుంటాం, పోతుంటాం. మీరు పర్మనెంట్. ఇటువంటి ఇప్పుడు అందులో అందరూ యంగ్స్టర్స్ బ్రహ్మాండమైన చదువుకొని వచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, పిహెచ్డీ చదువుకున్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మాదేముంది, మీ ద్వారానే నగరం ఏం చేయాలన్నా, బాగుపడాలన్నా మీ ద్వారానే, నగరం ఇంకో రకంగా అవ్వాలన్నా మీ ద్వారా. కాబట్టి కొంచెం బాధ్యతగా పనిచేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, సార్ దీని గురించి అన్నీ చెప్పాడు, చాలా బాగుంది. ఆచరణలోకి వచ్చేసరికి దీనికి అనేక ఇబ్బందులు రావచ్చు. ప్రాక్టికల్గా ఈ మానిటరింగ్ కాడికి వచ్చేసరికి నా ఇంటికి కుళాయి ఉంది, కనెక్షన్కి ఆథరైజేషన్ లేదు, దొంగకుళాయి వేసుకోమన్నా. రూప్ కుమార్ గారు, నీ ఇంటికి దొంగకుళాయి ఉంది, నువ్వు ఆథరైజేషన్ చేసుకో, నువ్వు పెనాల్టీ కట్టింటే నన్నే పెనాల్టీ కట్టమంటావు, నీ అంత చూస్తాను, నీకు మార్చేయండి ఐసీని. ఇటువంటి అంటే ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు మీరు ఏ పనైనా మొదలు పెట్టాలా, పాజిటివ్గా ముందుకు పోవాలా, దాంట్లో వచ్చేటటువంటి అవరోధాలను అధిగమించాలా, అప్పుడే సాధించగలుగుతాం ఎవరైనా. నా అనుభవంలో నేను తెలుసుకున్నాను సార్. మేబీ నేను రైట్ రాంగా నాకు తెలియదు. నాకున్న ఈ అనుభవంలో దీంట్లో మనకు ఎదురయ్యేది అన్నీ మంచి క్వాలిటీ చెక్ చేస్తాం, క్వాంటిటీ చెక్ చేస్తాం, ఏ ఇంటి ఆడియర్ ఎంత నీటి వినియోగిస్తున్నాడని కూడా చెక్ చేస్తాం. అయ్యా నీకు మంచి క్వాలిటీ నీరు ఇస్తున్నాం, చాలా మంచి రంగు పాచిపట్టింది కాకుండా తెల్లంగా బాగుండే ఇస్తున్నాం, పరిశుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నాం, ఎక్కడ లీకులు లేకుండా మేము అరికడుతున్నాం, ప్రతి వారానికి ఒకసారి మీ ఏరియాలో స్కవర్ క్లీన్ చేస్తున్నాం, కానీ మీరన్నీ మాకు కట్టాల్సినవి కట్టాలంటే ఆడికి వచ్చేసరికి ఇబ్బంది వస్తుంది. వీటిల్లో కూడా ఇవన్నీ ఉంటాయి. బట్ ఒక మంచి ఆలోచనతో అధికారులు చక్కటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ యాప్ ద్వారా నగర ప్రజలకి పరిశుద్ధమైన త్రాగునీరు అందించేదానికి కార్పొరేషన్ యంత్రాంగం చక్కగా పనిచేసి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంట్లో మీ అందరి సహకారం. బహుశా 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతున్నా. 2 రోజుల్లో వస్తుందా, 3 రోజుల్లో వస్తుందా, వారం వస్తుంది. ఎన్నికల కోడ్ తర్వాత 1-2 నెలల పాటు ప్రత్యక్షంగా అధికారులతో మేము మమేకమయ్యే పరిస్థితి ఉండదు. ఏదైనా ఉంటే ఇంటికి పిలుచుకోవడం, మేము మేళ్ళకి రావడం చేయాలి, కానీ సరిగ్గా రెండో వాడికి తెలియకుండా, మీడియా కంటపడకుండా కొద్ది రోజులు మనస్ఫూర్తిగా పనిచేయాలని కోరుకుంటే, అధికారులు కూడా చాలా మందికి ఎలక్షన్ డ్యూటీలు వేస్తారు, అందరూ ఆ పనిలో ఉంటారు. కాబట్టి బహుశా మీలో కూడా చాలా మందికి డ్యూటీలు వేయచ్చు. ప్రభుత్వం ఏదో గైడ్లైన్స్ కూడా ఇచ్చిందని చెప్పి చూసా, ఇక్కడ వీళ్ళకి ఇంకేసే పని ఇచ్చారు. కాబట్టి ఈ రాబోయే 2 నెలలు కీలకమైన 2 నెలల్లో మరింతగా బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నగరపాలక సంస్థ తరఫున ఈరోజు ఏదైతే యాప్ను తయారు చేసి గౌరవ మేయర్ గారి ద్వారా మనం ఈరోజు ఆ యాప్ని ఆవిష్కరిస్తున్నాము, ఎన్ఎంసి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యోజన. ఖచ్చితంగా ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం. సంజయ్ సార్ చెప్పినట్టు దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేదానికి మనం అందరం కష్టపడదాం, కృషి చేద్దాం అని చెప్పి తెలుసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక చిన్న విషయం, ఈ యాప్ తయారు చేసేదానికి ముఖ్య భూమిక కమిషనర్ గారు పోషించారు. ఎందుకంటే కొంత టైంలో చాలా వార్తల్లో యాక్చువల్ ఫిగర్ రావాలా మనకి. కాబట్టి ఏదైనా ఒక యాప్ని తయారు చేసుకుని మనము యాక్చువల్ ఫిగర్ ట్రాన్స్పరెంట్ గా తీసుకుందాము అనే ఉద్దేశంతో చేసింది. సార్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వేరే పనులు బట్టి వెళ్ళిపోయారు, తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన ఆనరబుల్ మేయర్ గారిని మాట్లాడవలసింది.
ఈ ఎన్ఎంసి న్యూస్ అండ్ యాప్ లాంచింగ్కి చేసినటువంటి డిప్యూటీ మేయర్ గారికి, ఎస్సీ గారికి, అదేవిధంగా అధికారులందరికీ కూడా, ఇక్కడికి వచ్చేసినటువంటి అమ్యూనిటీస్ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారు ఏం చెప్పారంటే, మామూలుగా దీనికి మెయిన్ కావాల్సిన వాళ్ళు ఇమ్యూనిటీ సెక్రటరీస్ వాళ్ళే రాకపోతే ఎలాగా, ఇది నెక్స్ట్ టైం అయినా ఇంకొకసారైనా ప్లాన్ చేసుకోండి, అందరినీ పిలిచి, అంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా, ఇప్పుడు వచ్చి చూసిన వాళ్ళకి తెలుస్తుంది, నెక్స్ట్ వాళ్ళకి కూడా తెలియాలి కదా, అందరినీ పిలిచి ఒకసారి కండక్ట్ చేయండి. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళని, రాని వాళ్ళని అందరినీ కూడా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీకు నోటీస్ లో ఉన్నారా, వాళ్ళందరినీ కూడా చూసుకొని రాని వాళ్ళని కూడా చూసుకొని అందరినీ పిలిచి పెట్టండి. అంటే వాటర్ కి సంబంధించింది ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఈ యాప్ ఊరికే కాదు కదా తయారు చేసుకున్నామని. ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్యూనిటీ సెక్రటరీస్ అందరికి కూడా దీంట్లో ప్రధాన పాత్ర మీదే. కాబట్టి ఇంకొకటి, మనకి వాటర్ కి సంబంధించి అనేక సమస్యలు కూడా రేస్ చేస్తూ ఉండడం జరిగింది, పబ్లిక్ కానీ ప్రజలందరూ కూడా. దానికి సంబంధించి కమిషనర్ గారు ఇంపార్టెంట్ గా తీసుకొని ఈ యాప్ ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ ఇప్పుడు ఎమ్యూనిటీస్, ఈలు ఎస్సీ ద్వారా జరుగుతున్నా, కమిషనర్ ద్వారా జరుగుతున్నా, దీన్ని మంచిగా డెవలప్ చేసి ప్రజలందరికీ కూడా ఈ యాప్ ని మనం అందించాలనే విధంగా, అంటే వారు కూడా చూసుకునే విధంగా చేయాలని. ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఏదైతే బౌండరీస్ ఉంటాయో దాంట్లో అంతా కూడా 15 days ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే యాప్ తీసుకున్నామో దాన్ని 100% సక్సెస్ చేసే విధంగా మీరందరూ చేసిన తర్వాత దీన్ని పబ్లిక్ కూడా ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి మన ఓన్లీ ఎన్ఎంసి ఎంప్లాయీస్ వరకే దీన్ని లాగిన్ అడ్మిన్ సెక్రటరీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది, అమ్యూనిటీ సెక్రటరీస్ మాత్రమే ఇవ్వడం. దీన్ని 100% సక్సెస్ చేస్తే ప్రజలందరికీ కూడా ఇచ్చి దీన్ని యూజ్ లోకి తీసుకురావాలని మెయిన్ గా ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే సమస్య వస్తుందో దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా మనం తెలుసుకోవడానికి, అంటే ఇప్పుడు వచ్చిన దగ్గర మళ్ళీ రాకుండా ఉండాలని దానికి సంబంధించి అమ్యూనిటీ సెక్రటరీస్ అందరూ కూడా దీన్ని మీరు ఏదైతే నమోదు చేస్తారో యాప్ లో, దాన్ని బట్టి అక్కడ ప్రాబ్లం మళ్ళీ రాకుండా పర్మనెంట్ గా దానికి సొల్యూషన్ చూపించే విధంగా చేయడానికి ఉపయోగపడుతుందని కూడా అందరికి కూడా తెలియజేస్తూ యాప్ ని లాంచ్ చేయాలని కూడా ఇప్పుడు ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్ఎంసి యోజన ఈ వాటర్ మానిటరింగ్ టూల్ ని మన ఆనరబుల్ మేయర్ గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం జరుగుతుంది. రామకృష్ణ దగ్గర దీనిలో భాగంగా ఒక ఏవి కూడా ప్రదర్శించడం జరుగుతుంది. Welcome to the NMC Yojana application, an innovative initiative taken by the Nellore Municipal Corporation. This application is exclusively designed for the water secretaries and assistant engineers. This application has a wide variety of features aimed at transforming the water management within the Nellore Municipal Corporation. One significant feature is geotagging of households. Water secretaries visits the households to verify water connection details of households, and the geo coordinates will be captured against each house, which can be further validated in the subsequent modules. The second feature is water quality and quantity management. Water secretaries will conduct periodical visits of geotagged households. Here we have fortnight 1 and fortnight 2 surveys, where the quality and quantity of water being supplied is assessed. Any concerns identified will generate an instant ticket, which will send resolution within 24 hours of time frame. It's all about ensuring the best water quality for everyone. The third feature is water leak management. If any leakage is spotted and reported, an instant ticket is generated for a speedy resolution upon submitting this form. It helps in fixing the issues before they become big problems. The last one is cover operations, where a list of scorecards available within the secretariat are provided based on the schedule fees. Water secretaries are required to submit a small clip of the scorecard operation, which ensures the transparency and accountability. And finally, we have the ticketing system here, where water secretaries will provide resolutions
And the resolved tickets will be sent for assistant engineers for double checking the resolution provided. And that's it about the ground break. ఈ యాప్ ని బియాండ్ స్కేల్ అని మన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు తయారు చేశారు. ఈ బియాండ్ స్కేల్ నుంచి మిస్టర్ యశ్వంత్ అండ్ జానిక్ రామ్ వచ్చినారు మనకి సర్వీస్ ప్రొవైడర్స్. మిస్టర్ జానిక్ రామ్ మన ఈ డాష్ బోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రయర్ టు దట్ కార్పొరేటర్ గారు రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఎవరని చెప్పి మాట్లాడు. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. Honorable dignitaries on the dais and respected commissioners and whoever have come here witnessing this launching event, I sincerely extended my privilege and the privilege for giving me the opportunity to speak about the launching of this remarkable application, NMC Yojana. So, ఈ అప్లికేషన్ ని ముందుగా వాటర్ మిలిటరీ సెక్రటరీస్ కి మరియు అసిస్టెంట్ ఇంజనీర్స్ కి లాగిన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని సో ఎవ్రీ ఫోర్ట్ నైట్ మీ సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ అన్నింటినీ ఇన్స్పెక్షన్స్ చేసి సో ఈచ్ హౌస్ హోల్డ్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అది కలర్ పరంగా కానీ వాళ్ళకి వాటర్ సప్లై ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే స్మెల్ ఏమైనా వస్తుందా, ఇలాంటివన్నీ మీరు త్రూ ఇన్స్పెక్షన్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తే అవి ఒక టికెట్స్ రూపంలో జనరేట్ అయ్యి విత్ ఇన్ 24 hours లో మీరు వాటికి రెజల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాటిని మళ్ళీ ఫర్దర్ గా అసిస్టెంట్ ఇంజనీర్స్ కి మరియు సేమ్ ఏవైతే మీరు రెజల్యూషన్స్ ప్రొవైడ్ చేసిన ఆ ఇష్యూస్ అన్నిటిని వాళ్ళ లాగిన్స్ కి మేము సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ అది సరిగా వీళ్ళు రిజల్యూషన్ ప్రొవైడ్ చేస్తారా లేదా, ఆ సమస్యని పరిష్కరించారా లేదా అని వాళ్ళు క్రాస్ వెరిఫై చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు సరైన రిజల్యూషన్ ప్రొవైడ్ చేయకపోతే మరియు మళ్ళీ అదే ఇష్యూ మళ్ళీ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ మీ ఇన్స్పెక్షన్ బేస్ చేసుకుని ఈ డేటా అంతా బేస్ చేసుకుని మేము ఒక డాష్ బోర్డ్ డిజైన్ చేసామండి. ఈ డాష్ బోర్డ్ ని అసిస్టెంట్ ఇంజనీర్స్ కి, డిప్యూటీ ఇంజనీర్స్ కి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మరియు సూపరింటెండెంట్ ఇంజనీర్ అండ్ కమిషనర్ గారికి లాగిన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ డాష్ బోర్డ్ లో లాగిన్ అయిన వెంటనే మనకు బేస్డ్ ఆన్ ఇన్స్పెక్షన్స్ డేటా మేము ఒక ఓవర్వ్యూ డాష్ బోర్డ్ డిజైన్ చేసాం. సో ఇన్ దిస్ ఓవర్వ్యూ డాష్ బోర్డ్ we can see the statistical data within the Nellore Municipal Corporation, like the total number of households present in the city and the total number of inspections done by water utilities secretaries till date. Like it can be a cumulative data. So ఇప్పటి వరకు ఎన్ని ఇన్స్పెక్షన్స్ చేశారు అండ్ ఈ ఇన్స్పెక్షన్స్ లో ఎన్ని టికెట్స్ జనరేట్ అయ్యాయి అండ్ వాటిలో ఎన్ని రిజర్వ్ అయ్యాయి. ప్రస్తుతానికి సర్వీస్ ఇంకా జరగలేదు కాబట్టి ఈ డాష్ బోర్డ్ అనేది ఎంటీగా ఉంది. అండ్ వీటితో కాకుండా బేస్డ్ ఆన్ ద డేటా మేము ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో కూడా చూపించడానికి ట్రై చేస్తాం. ఒకటి ఇక్కడ బార్ చార్ట్ చూపిస్తాం. సో ఎన్ని టికెట్ జనరేట్ ఎన్ని పెండింగ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ అక్కడ క్వాలిటీ చెక్స్ పై ఏఈ. సో లాస్ట్ 3 months లో సో క్వాలిటీ చెకింగ్స్ వన్స్ రిజర్వ్ అయిన టికెట్స్ అన్ని మళ్ళీ సరిగా చేస్తారా లేదా అని అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకి ఎన్ని పంపాలని జరిగింది, అందులో వాళ్ళు ఎన్ని టికెట్స్ చెక్ చేస్తారు అనేది ఇక్కడ ఒక లైన్ గ్రాఫ్ లో చూపిస్తాం. అండ్ ఈచ్ డే ఎన్ని టికెట్స్ జనరేట్ అయ్యాయి వాటిలో ఎన్ని పెండింగ్ ఉన్నాయని ఓపెన్ క్లియరెన్స్ ఒక లైన్ చార్ట్ చూపిస్తాం. అండ్ దాంతో పాటు ఒక హౌస్ హోల్డ్ ఇన్స్పెక్షన్స్ బార్ చార్ట్ ఉంది. ఇందులో ఈచ్ మంత్ ఈచ్ ఫోర్ట్ నైట్ అన్ని హౌస్ హోల్డ్స్ ఇన్స్పెక్షన్స్ చేయాలి కాబట్టి ఈచ్ ఫోర్ట్ నైట్ ఎన్ని ఇన్స్పెక్షన్స్ చేయాలి, ఎన్ని చేశారు అనేది ఇక్కడ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చూపిస్తాం. అండ్ మనకు డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ది ఇష్యూస్ లైక్ కలర్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, సప్లై ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, సో ఆర్డర్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, రెసిడ్యువల్ క్లోరిన్ కంటెంట్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎన్ని జనరేట్ అయ్యాయి మొత్తం మీద
సో మొత్తమైన జనరేట్ అయిన వాటిల్లో ఎన్ని ఇంకా రిజర్వ్ అయ్యేది పెండింగ్ ఉన్నాయని ఇక్కడ మొత్తం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చూపిస్తాం బేస్డ్ ఆన్ స్టాటిస్టికల్ డేటా. అండ్ నెక్స్ట్ మనకు ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనే ఒక ట్యాబ్ ఉంది. సో ఇందులో ఫస్ట్ మనకు ఆల్రెడీ ఉన్న 4 మాడ్యూల్స్ లో ఫస్ట్ మాడ్యూల్ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అండి. ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ లో మీరు ఆ మాడ్యూల్ లోకి యాక్సెస్ అయిన వెంటనే లిస్ట్ ఆఫ్ స్ట్రీట్స్ ఎన్ని అయితే విత్ సెక్రటరీ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తాం. ఆ లిస్ట్ అయిన వెంటనే ఒక స్ట్రీట్ ని క్లిక్ చేస్తే ఒక హౌస్ హోల్డ్ వస్తుంది, లిస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అవైలబుల్ ఉన్నటువంటి వస్తాయి. సో ఈచ్ హౌస్ హోల్డ్ ని ఫస్ట్ ఇది ఒక 1 టైం యాక్టివిటీగా తీసుకొని ఆ హౌస్ హోల్డర్ ఓనర్ నేమ్, వాళ్ళ మొబైల్ నెంబర్, ఆ వాటర్ కనెక్షన్ అనేది రెసిడెన్షియల్ బల్క్ రెసిడెన్షియల్ అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసి ఏమైనా డేటా మిస్ అయితే వాటిని మళ్ళీ సబ్మిట్ చేసి, అండ్ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఆ హౌస్ హోల్డ్ దగ్గరికి వెళ్ళి ఆ హౌస్ హోల్డ్ ప్రెమిసెస్ కు వెళ్ళి ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయాలండి. ఎందుకంటే మీరు చివరిలో ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ హౌస్ హోల్డ్ జియో కోఆర్డినేట్స్ అనేవి మేము క్యాప్చర్ చేస్తాం. అవి క్యాప్చర్ చేసి స్టోర్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఉన్న మాడ్యూల్స్ లో అవి మళ్ళీ మేము వ్యాలిడేట్ చేయడానికి ట్రై చేస్తామండి. అది ఎలాగో నేను నెక్స్ట్ స్క్రీన్ లో చూపిస్తానండి, చెప్తాను. ఇది ఒక 1 టైం యాక్టివిటీ. ఇక్కడ మనకు ఒక కమిషనర్ గారైనా సరే ఇక్కడ మిగతా ఉన్న సూపర్వైజర్ ఆఫీసర్స్ అందరికి కూడా మొత్తం ఎన్ని సెక్రటేరియట్స్ ఉన్నాయి, ఆ సెక్రటేరియట్స్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, టోటల్ హౌస్ హోల్డ్స్ ఎన్ని జియో ట్యాగింగ్స్ అనేది కంప్లీట్ అయ్యాయని ఇక్కడ ఫాలో అప్ చేయొచ్చు. అండ్ మనం ఈచ్ సెక్రటేరియట్ కి వెళ్తే సెక్రటేరియట్ లో డోర్ నెంబర్ క్లిక్ చేస్తే మనకు హౌస్ హోల్డ్ ఓనర్ యొక్క డీటెయిల్స్ తో పాటు వాటర్ కనెక్షన్ డీటెయిల్స్ కూడా చూడొచ్చండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చి మనకు ఇన్స్పెక్షన్స్ డాష్ బోర్డ్ అండి. ఇన్స్పెక్షన్స్ డాష్ బోర్డ్ లో ఇక్కడ మీరు వాటర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీకి సంబంధించి అసెస్మెంట్స్ చేస్తారు కదా. సో అసెస్మెంట్ సంబంధించిన డేటా అనేది మేము బేస్డ్ ఆన్ ఫోర్ట్నైట్ 1 అండ్ ఫోర్ట్నైట్ 2 డిస్ప్లే చేస్తాం. సో ఇక్కడ బేస్డ్ ఆన్ సెక్రటేరియట్ వైజ్ ఎన్ని స్ట్రీట్స్ ఉన్నాయి, ఎన్ని హౌస్ హోల్డ్స్ ఇన్స్పెక్షన్స్ చేయాలి, ఎన్ని చేశారు, అండ్ మరియు మనం ఈచ్ హౌస్ హోల్డ్ దగ్గరికి వెళ్తే ఈచ్ హౌస్ హోల్డ్ యొక్క వాటర్ కనెక్షన్స్ డీటెయిల్స్ అన్ని మనం ఒక కన్సాలిడేట్ చేసి ఇక్కడ డేటా చూపిస్తామండి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే మనకు ఏ మంత్ లో ఎన్ని చేశారు, ఎన్ని చేయాలనేది కూడా ఇక్కడ ఫాలో అప్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు టికెట్స్ డాష్ బోర్డ్ ఉంది. ఈ టికెట్స్ డాష్ బోర్డ్ లో వాటర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీకి సంబంధించి ఎన్ని ఇష్యూస్ జనరేట్ అయ్యే ప్రస్తుతానికి మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయి, వాటిని ఎన్ని రిజాల్వ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే హౌస్ హోల్డ్స్ ఎన్ని ఇన్స్పెక్షన్స్ చేశారు, ఎన్ని హౌస్ హోల్డ్స్ కి వాటర్ సప్లై ఇష్యూ ఉంది, ఎన్ని హౌస్ హోల్డ్స్ కి వాటర్ కలర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్ని హౌస్ హోల్డ్స్ కి వాటర్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, స్మెల్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఎన్ని హౌస్ హోల్డ్స్ లో ఫ్లోరైడ్ ఇష్యూస్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీన్ని డ్రిల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఒక సెక్రటేరియట్ వెళ్తే ఆ సెక్రటేరియట్ లో కూడా ఈచ్ హౌస్ కి ఏదైనా ఇష్యూ ఉందనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చండి. సో ఆన్ ఏ హోల్ మొత్తం ఒక సూపర్వైజరీ లాగింగ్ లో అసలు మొత్తం మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని కూడా దీని ద్వారా తెలుస్తుంది. అండ్ దీంతో పాటు వాటర్ లీకేజ్ అనే ట్యాబ్ లో మొత్తం సెక్రటేరియట్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈ వాటర్ లీకేజెస్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని జనరేట్ అయ్యాయి, ఎన్ని రిజాల్వ్ చేసేది అనేది కూడా ఇక్కడ ఫాలో అప్ చేయొచ్చు. అండ్ మనకు లాస్ట్లీ మ్యాప్ వ్యూ ఉందండి. సో ఈ మ్యాప్ వ్యూలో ఒకటి వాటర్ క్వాంటిటీ సప్లైకి సంబంధించి, సో ఇనిషియల్ గా మనకు ఆ సెక్రటేరియట్స్ జియో కోఆర్డినేట్ బౌండరీస్ ఉన్నాయి. సో అది జూమింగ్ చేసుకుంటూ వెళ్ళినా లేదంటే బేస్డ్ ఆన్ ఈ ఇన్స్పెక్షన్స్ డేటా బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ రేడియస్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెక్రటేరియట్ లో ఈ వాటర్ సప్లైకి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయంటే అక్కడ రేడియస్ పెరుగుతూ ఉంటుంది. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏ సెక్రటేరియట్ లో ఈ వాటర్ సప్లై ఇష్యూస్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి వాటిని త్వరగా రిజాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చండి. అండ్ ఇదే విధంగా మనం ఈ మ్యాపింగ్ ని వాటర్ క్వాలిటీకి సంబంధించి కూడా చూసాం. సో ఈ వాటర్ క్వాలిటీకి సంబంధించి కూడా సేమ్ ఇలాగే ఏ సెక్రటేరియట్స్ లో ఈ క్వాలిటీ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయని కూడా ఈ గ్రాఫికల్ వ్యూలో చూడొచ్చు. అండ్ దీంతో పాటు వాటర్ లీకేజ్ కూడా ఉంటుంది. సో ఈ వాటర్ లీకేజ్ లో కూడా ఒకవేళ ఏదైనా వాటర్ లీకేజ్ ఐడెంటిఫై అయితే ప్రస్తుతానికి సర్వే జరగలేదు కాబట్టి ఎంపీ ఉంది, వాటర్ లీకేజ్ ఐడెంటిఫై అయితే మనం ఒక ఇండికేషన్ మార్క్స్ చూపిస్తాం బేస్డ్ ఆన్ సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో వాటర్ లీకేజ్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అది త్వరగా రిజాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చండి. సో మొత్తం మీద ఈ యాప్ ని వాటర్ సెక్రటరీస్
సో సిన్సియర్గా యూజ్ చేసుకుని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాటర్ క్వాలిటీ కానీ క్వాలిటీ ఇష్యూస్ ఎలాంటివి లేకుండా చూస్తారని అనుకుంటున్నాను. అండ్ దీంతో పాటు అండ్ త్రూ అవుట్ అవర్ జర్నీ విత్ అవర్ రెస్పెక్టెడ్ కమిషనర్ సార్, what our commissioner sir has envisioned is like through this mobile application. So one thing sir wanted to deliver a quality water supply to each and every household in the municipal corporation, and along with it we can streamline the water connection details available in the city, and also last and most importantly the water supply and water quality to each and every household, as well as how many pipelines, like the identification of pipelines to enable our water quality supply to each and every household. So this is regarding the application and dashboard. So thanks everyone for giving me this opportunity. Thank you, Chandra, for collaborated direction of the development. సతీష్ కొంచెం ఇప్పుడు రామకృష్ణ గారిని కార్పొరేటర్ గారిని మాట్లాడవలసింది. ఆయన అయిపోయింది సార్ అయిపోయింది.